హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకైతే స్నాక్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సున్నుండలు అయితే అవి చేసే ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను లేదో మా బంగారు తల్లి కూడా వచ్చేసింది చూడండి. మా బుడ్డిది స్కూల్ నుంచి ఇప్పుడే వస్తుందన్నమాట. రమ్మా పైకి రా, అక్కడ కూర్చున్నావే, షూ తీసుకున్నావా? రా పైకి రా, దా పైకి వచ్చే, ఇంట్లో పెట్టేసే బ్యాగు. హోంవర్క్ ఇచ్చారా? హోంవర్క్ ఇచ్చారా? ఇవ్వలేదా? సరేలే. సాక్స్ కూడా తీసేయి తల్లి, ఉండు, సాక్స్ కూడా తీసేయి. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న తమలపాకు చెట్టు అయితే ఇంత అయితే ఎదిగిందండి. పై వరకు వచ్చేసింది కానీ ఆకులన్నీ ముదిరిపోయినట్టు రాలిపోయిందన్నమాట ఆకులన్నీ. ఇవ్వకోండి ఇంకైతే మళ్ళీ కింద మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అదిగోండి చూడండి. కానీ అమ్మ సాక్స్ తీసేసే, మొత్తం వస్తుంది. ఏమ్మా అక్కడ పెట్టేసే, డాడీ పిలుస్తున్నాడు పద. నీకోసం డాడీ ఉంచాడు తల్లి, తిను, కూర్చో. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చుకెళ్ళి, హ్యాండ్ వాష్ చేసుకో. సర్లే తినద్దులే, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. వెళ్ళు ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటేనే చెప్తా. 2 చేతులు కడుక్కోవాలి. ఆ సోప్ తీయండి అక్కడ. సోప్తో కడక్కమ్మా, మామూలుగా కడుక్కో. రా కడిగేసుకొని తొందరగా వచ్చేసేయ్. తినమ్మా, అగో డాడీ నీ కోసం ఉంచాడు. అదిగో రా ముందు కూర్చోదా, మా తల్లి కదా, కూర్చో. అదిగో చిక్కీ కూడా ఉంది తల్లి, ఇదిగో చిక్కీ, ఇదిగో చూసావా? తినేసి తినాలి, ఫాస్ట్గా తిను తల్లి, తిను. బాగుందా తల్లి? తిను, గబగబ తిను. హోంవర్క్స్ ఇవ్వలేదా? నేను బ్యాగ్ చెక్ చేస్తాలే, బుక్స్లో చూస్తాను ఇచ్చారు ఇవ్వలేదు, సరేనా? కానీ అన్నయ్య వాళ్ళు వచ్చే లోపల గబగబా స్వీట్ చేసేద్దాం, సరేనా? సున్నుండ నీకు ఇష్టమా కాదా? సున్నుండలు ఏంటి ఇష్టమేనా? సరే మన ఇద్దరం చేసేద్దామా? సరే తిను. సరే తింటూ ఉండు, నేను వెళ్ళి రెడీ చేస్తాను. సున్నుండలు అయితే చేసేస్తున్నానండి. మా పిల్ల అయితే శుభ్రంగా తినేసేసింది. తర్వాత అయితే ఇంకా సున్నుండలు చేయడానికి అయితే ఇంకా సిద్ధమైపోయాను. మొత్తం మా దగ్గర పొట్టుపప్పు అయితే ఉందండి, పొలంలో పండింది, ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాము. పొట్టుపప్పుతోటి మొత్తం చేస్తే కొంచెం సున్నుండలు అనేవి కలర్ బ్లాక్ కలర్లో వస్తాయి కాబట్టి సగం అయితే గుళ్ళు పప్పు తీసుకుంటున్నాను, సగం అయితే పొట్టుపప్పు తీసుకుంటున్నాను. ముందుగా అయితే పొట్టుపప్పు అయితే వేసుకొచ్చేసుకుంటాను, డబ్బాలో ఉంది, తీసుకొస్తాను. ఇదిగోండి మినపప్పు అయితే దీంట్లో పెట్టుకుంటాను అనమాట. నేను ఏంటంటే రోజువారీ వాడుకోవడానికి డబ్బాలో తీసి పెట్టుకుంటాను. అయిపోయిన తర్వాత దీంట్లో ఉంచి దాంట్లో వేసుకుంటాను అనమాట. దాంట్లో ఏంటంటే ప్రస్తుతానికి అయిపోయింది కాబట్టి దీంట్లో తీస్తున్నాను.
దీంతో 2 అయితే తీసుకుంటున్నాను. నెయ్యి సరిపోయినంత వరకు అయితే చుడతాను, మిగతా పిండి అలా పెడతాను అనమాట, పక్కన వెన్న ఉంచేస్తాను. ప్రస్తుతానికి నెయ్యి ఎంతవరకు సరిపోయిద్దో అంతవరకు అయితే చేస్తానండి. రెండు సరిపోతాయిలేండి, చూసుకొని నెయ్యి సరిపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి కాబట్టి సరిపోయిన వరకు చేస్తాను. కావాల్సి వస్తే మళ్ళీ అయినా చేసుకోవచ్చు. ఈ పప్పు అయితే ముందైతే వేపేసుకుంటానండి. ఇదిగోండి గుళ్ళుపప్పు కూడా తీసుకున్నానని చెప్పాను కదా, గుళ్ళుపప్పు ఇదే అనమాట. కరెక్ట్గా దీంతో ఒకటి తీసుకున్నాను అంతే. ముందైతే ఇవి ఫ్రై చేసేసుకుంటాను. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోయిద్ది. ఇవి అయితే వేగుతున్నాయండి. వేగడానికి టైం పట్టింది కాబట్టి నా దగ్గర ఇంట్లో అయితే ఇంకో కళాయి కూడా ఉంది. ఇంకో కళాయి మీద కూడా ఈ పొట్టుపప్పు కూడా వేపేసేసుకుంటాను, తొందరగా అయిపోయిద్దని పని అయితే. సరిపోతాయా? ఇవంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, నిజంగాను. అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారో, నెయ్యి లేదని చేయలేదనమాట. ఇంక ఈ రోజు అయితే తీసుకొచ్చాను. ఒక పావు అంటే బయట నెయ్యి చేయడం అనేది ఇష్టం ఉండదండి ఎక్కువ. ఇంట్లోనే ఎప్పుడు నెయ్యి తయారు చేసుకుంటాం, దాంతో చేయడం అలవాటు అనమాట. కానీ ఏంటంటే మా గేదెలు ఏంటంటే సూడిగా అయిపోయినాయి. అందుమూలనగా నెయ్యి అనేది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నెయ్యి కొరత అనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు. మళ్ళీ ఇంకొక 2-3 నెలల్లో, 2 నెలలు 2.5 నెలల్లోని గేదె అయితే ఈనిద్ది అనమాట. అప్పుడు మళ్ళీ పుష్కలంగా ఉంటుంది నెయ్యి అయితే ఇంట్లో. అప్పటి వరకు కొంచెం కష్టం. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలు ఎన్నిసార్లు అడిగినా నేను చేయకపోవడానికి కారణం అండి. ఇంకా సర్లే అడుగుతున్నారు కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక పావు కేజీ నెయ్యి అయితే కొనుక్కొచ్చాను. దానికి ఎంత అయితే సరిపోతుందో అన్ని చేస్తాను, మిగతా పిండి పక్కన పెడతాను. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అన్నా కలుపుకోవచ్చు, బాధేం లేదు. ఇవి వేగడానికే కొంచెం టైం అయితే పట్టిద్దండి. మనం హైలో పెట్టుకొని వేపుకోం కాబట్టి సిమ్లో పెట్టుకొని వేగితేనే మంచి లోపల వరకు పప్పు అనేది బాగా వేగి మంచి స్మెల్ అనేది మనకు వచ్చిద్దండి. చాలా బాగుంటుంది, చాలా బలం కూడాను. బయట కొనుక్కొని తినడం కంటే సున్నుండలు వాళ్ళు నెయ్యి అనేది వేయరు, ఏదో ఒకటి ఆయిల్ వేసేసి చేస్తారు. పప్పులో కూడా కల్తీ ఉంటుందండి, మనం చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇవి వేగడానికే కొంచెం ఒక్క 2 నిమిషాలు అలాగా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనం ఇదైతే నేను మిల్లుకి అయితే ఇవ్వనండి, ఇంట్లోనే మిక్సీ వేసేసి జల్లెడ అయితే పట్టేసేసుకుంటాను. కొంచెం బరకమని ఉంటుందేమో, లేదంటే అలాగైనా చుట్టేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం బరక తగిలిద్ది అనుకుంటే జల్లెడ పట్టేసుకుంటే మంచిది.
మా పిల్లలకి ఇంకా పండగే పండగ. చాలా ఇష్టం అండి పిల్లలకైతే. ఈ గుళ్ళు పప్పు అయితే వేగిపోయిందండి. ముందుగా గుళ్ళు పప్పు అయితే తీసేస్తాను, మళ్ళీ మాడిపోతాయి ఎక్కువ వేపిన. ఇవి వేగేలోపు ఇవైతే ఫ్యాన్ కింద పెట్టేస్తానండి. కొంచెం ఆరిపోతే ముందు ఇవన్నీ వేసేస్తాను కదా మిక్సీకి, ఇవి ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఇవి కూడా వేగిపోయాయండి. ఇవి కూడా ఆపేసేసుకొని ఇవి కూడా చల్లారి పెట్టేసేసుకుంటాను. ఇవి రెండు చక్కగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేసుకొని తర్వాత చూపిస్తానండి. ముందైతే చల్లారి పెట్టేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకుంటాను. అమ్మా బుడ్డి, మా అమ్మ ఏం చేస్తుందో ఏమోను. ఇదిగోండి మినప్పప్పు మిక్సీకి వేసేసిన తర్వాత మినప్పిండి అయితే ఇంత వచ్చిందండి. మొత్తం జల్లిచ్చేసేసుకున్నాను శుభ్రంగా, కొంచెం కూడా బరక లేకోకుండా నీట్గా జల్లిచ్చేసేసుకున్నాను. దీంట్లోకి అయితే సరిపడినంత, పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ మరీ ఓవర్ స్వీట్ ఎక్కువ కాకుండా మీడియంగా వేసాను. పంచదార కూడా మిక్సీ పట్టేసేసుకున్నాను, పంచదార పౌడర్ కూడా వేసేసాను. మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా పంచదార మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటాను. మాకు ఎప్పుడు చూసినా పక్కన డిస్టర్బెన్స్ సౌండ్లు వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే పక్కనే బీరువా కంపెనీ ఉందన్నమాట. అందుకని ఎప్పుడు చూడండి సౌండ్ టక్ 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 కొట్టే సౌండ్లు వస్తూనే ఉంటాయి. అదేంటో మరి మేము వీడియో స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట సౌండ్లు. అదొకటను, బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు సెంటిమెంటో మరి ఏంటో తెలియదు కానీ ట్రైన్ సౌండ్, ఎక్కడికి వీడియో తీయడానికి వెళ్ళామండి ట్రైన్ సౌండ్ మాత్రం లైట్గా అయినా వినిపించింది. మరి అదేంటో మాకు ఎంత ట్రై చేసినా కానీ సౌండ్ వినిపించకుండా ఉండేది మాత్రం ఉండదండి. అయితే మా పిల్లలు ఆల్రెడీ వచ్చారండి ట్యూషన్ నుంచి, కింద ఆడుకుంటున్నారు బయట. వాళ్ళు పైకి వచ్చే లోపల గబగబ చేసేద్దాము, వాళ్ళు సర్ప్రైజ్గా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఆడుకుంటున్నారు పిల్లలు. ఈలోపు గబగబా ఇదిగోండి నెయ్యి అయితే ఇదే అనమాట. ఒక పావు కేజీ కొనుక్కొచ్చానండి. దీనికి అన్ని వంటలు అయితే అవుతాయో అన్నీ చేసేస్తాను, మిగతా పిండి పక్కన పెడతానండి. బయట నుంచి అయితే పాలు తెచ్చుకుంటున్నాం, దాంట్లో నుంచి అయినా కొంచెం మేగడ అనేది తీసి తర్వాత మళ్ళీ నెయ్యి అన్న చేసి మిగతా పిండి అయినా చూడతాను. మొత్తం అయితే కలిపేసేసానండి. ఇప్పుడైతే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా గుండలు చుట్టేసుకుంటాను. చూడండి
అదేంటో కానీ మా ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 ఒక్కొక్క వెరైటీగా తింటారండి. మా పెద్దోడికేమో నెయ్యి తక్కువ వేసి చుడితే ఇష్టం. మా చిన్నోడికేమో నెయ్యి బాగా ఫుల్గా వేసి చుడితే ఇష్టం. మా బుడ్డది ఎలా ఉన్నా తినేసిద్ది. అలా ఉంటుంది, అలాగనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అలాగని ఎక్కువ వేసేయకుండా మీడియంగానే చుడతాను. మరీ ఎక్కువ కూడా వేయను. ఒక మాదిరిగా ఉండకి వచ్చిద్ది అన్నట్టుగా చుడతాను అంతే. మరి ఎక్కువైనా ఎగుటు కొట్టేసిద్దండి, ఎక్కువ తినలేరు పిల్లలు. మరి ఎక్కువైనా కానీ పద్దాకలు నీళ్లు తాగుతూ ఉంటారు. ఇంకా అదే కొంచెం మీడియంగా చేశానంటే సరిపోతుంది. చాలు, ఉండకైతే వస్తుందండి. తర్వాత చెప్తా. ఇదిగోండి, నిన్నైతే పుట్టగొడుగులకు వెళ్ళామండి. అసలు ఒక్కటి కూడా దొరకలేదు. అంతకుముందు దొరికినాయి కానీ పోయిన సంవత్సరం ఇదే టైంలోని ఏ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి తీసుకున్నామో అక్కడికే వెళ్ళాము. కానీ ఈసారి దొరకలేదన్నమాట. చూద్దాం, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. ఈ లోపు ఏంటంటే మా అన్నయ్య ఉండి వేరే చోట ఉన్నాయి, అక్కడికి వెళ్దామమ్మా అన్నారు. ఇంక వెళ్దాం అనుకునే లోపల ఈరోజు అసలు వాన బాగా పడింది. అయిపోయిందండి చేయడం అయితే. మొత్తం అయితే ఇన్ని వచ్చాయి. నెయ్యి సరిపోదు అనుకున్నానండి, కానీ సరిపోయింది. లాస్ట్ ఇంకా కొంచెం ఎక్కువైంది. నానా చింతల్లి తలిపేసిరా, సౌండ్ వస్తుంది. అరొక ఇదిగోండి, మొత్తం అయితే చేసాను. ఇప్పుడైతే ముందు మా పిల్లలకైతే టేస్ట్ చూపించాలి. నానా 3 కిందకి దిగండి. కూర్చో కూర్చో తల్లి, కూర్చో, కింద కూర్చో, కూర్చోమ్మ. అరే కూర్చోమ్మా, సరిగ్గా కూర్చోవాలి. సరిగ్గా కూర్చో నాన్న. చింతల్లి ఇదిగోండి, ముందైతే మా పెద్దోడికి ఇస్తున్నాను. వీడి కనుక మార్కులు వేసాడంటే ఇంకా అది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. చూద్దాం. ఇంకో నాన్న చూడు, చిన్నోడా బుడ్డమ్మా, కొనుక్కొని తిను. ఇటు తిరుగు. ఎలా ఉంది నాన్న? బాగుందా? నచ్చిందా నీకు? బాగుందా? ఓకేనా? అవునా? బాగుందా బుడ్డి? నీకమ్మా సూపర్ ఉందా? అదండి, పిల్లలకి ఎంతైనా మన చేతితో మనం చేసి పెడితే ఏంటంటే ఆ హ్యాపీ అనేది అసలు మాటల్లో చెప్పలేము. చాలా రోజుల నుంచి మా పెద్దోడైతే అడుగుతున్నాడండి చేయమని. నెయ్యి లేదని అలాగా అశ్రద్ధ చేసుకొని వచ్చాను. రేపు 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 అని చెప్తూ వచ్చాను. ఈరోజు చేసేటప్పటికి వీడి ఆనందం చెప్పలేము. కలిపేటప్పుడు ఉండలు బాల్స్ చేసేటప్పటికి వచ్చేసేసారు. నేను ఇవ్వమ్మా ఇవ్వమ్మా అంటున్నాడు. ఒక్క నిమిషం నాన్న అన్ని చేసిన తర్వాత ఇస్తానని చెప్పేసి అలా ఉంచాను, ఆడుకున్నారు. ఇప్పుడు తిన్నాడు అనమాట. ఇప్పుడు హ్యాపీయా నాన్న? హ్యాపీయా కాదా? హ్యాపీయేనా? ఇంతేనండి. ఇలాగా ఇంకొన్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.